ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదా. ఈరోజు నా చిట్టి తల్లి సెకండ్ బర్త్డే సెలబ్రేషన్స్. పెద్దగా ప్లాన్స్ ఏం లేవండి. బర్త్డే రోజు వ్లాగ్ తీశాను. జూన్ 24 అనమాట నా చిట్టి తల్లి బర్త్డే. ఆ రోజు ఫుల్ వ్లాగ్ తీశాను. ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు ఫుల్ వీడియో చూడండి. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. మార్నింగ్ పాపకి స్నానం చేశాను. కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ తీద్దామని చెప్పి పాపని అలా రెడీ చేసి మేము ఓన్లీ తులసి చెట్టుకి పోయమన్నాము. మా అమ్మాయి మొత్తాన్ని కవర్ చేసింది అక్కడ ఉన్న చెట్లకన్నిటికీ. అండ్ కొంచెం దేవుడు భక్తి ఎక్కువే అండి. మనం చెప్పినా చెప్పకపోయినా తను ఆటోమేటిక్గా అవన్నీ చేస్తుంది. ఒక్కసారి చూస్తే చాలు అన్నీ చేసేస్తుంది. అండ్ నేను లోపలికి వెళ్తున్నాను. వాళ్ళ డాడీ కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీశారు. అండ్ ఇంకొంచెం సేపులో నేను పాపను రెడీ చేసేసాను. అండ్ నెక్స్ట్ నేను దీపం పెట్టేసి పాపను రెడీ చేసి సేమియా పాయసం కాసాను అనమాట. అది షార్ట్స్లో పెట్టలేదు నేను, ఎందుకంటే మేము మళ్ళీ ఇప్పుడు టెంపుల్కి వెళ్దామని రెడీ అవుతున్నాము. సో కొంచెం హరీబరీగా కొంచెం హడావిడిగా రెడీ అయిపోయి అండ్ కొన్ని రీల్స్, ఎందుకంటే మళ్ళీ వచ్చేసరికి మాకు లేట్ ఉంది, కొంచెం పనులు ఉన్నాయి బయట. సో అందుకని కొంచెం ఫొటోస్ అండ్ వీడియోస్ అలా తీసేసుకున్నాం అన్నమాట. అండ్ మా అమ్మాయిది లంగా జాకెట్ అది రెడీమేడ్ అని అడుగుతున్నారు. లేదండి, నేను కుట్టించాను. నేను స్వాతిలోనూ ఎక్కడో సమ్ మ్యాచింగ్ సెంటర్స్లో తీసుకున్నట్టున్నాను, స్వాతి కాదు. అది తీసుకొని 1 month అయింది. కుట్టిచ్చేసాను. అండ్ పాపకి బర్త్డేకి గిఫ్ట్గా మేము చైన్ తీసుకున్నామండి. అంటే ఆల్రెడీ తనకి చైన్ ఉంది, ఫస్ట్ న్యూ బోర్న్ అప్పుడు కొంది. అది దానికి కొంచెం గుచ్చుకుంటుంది అనమాట. సో ఇంకా అది వద్దులే అనుకొని అది పక్కకు పెట్టేసి మళ్ళీ కొత్తగా చైన్ తీసుకున్నాము. ఇది ఇన్ ఫ్యూచర్లో కూడా బాగా యూజ్ అయ్యేటట్టుగా ఉండేటట్టుగా తీసుకున్నాము. అండ్ ఇప్పుడు ఒకసారి ఫుల్గా మన కొంచెం లూజ్గా అండ్ కొంచెం పొడుగుగా కూడా కుట్టించాను, ఎందుకంటే ఎదిగే పిల్ల కదా, ఇన్ ఫ్యూచర్లో కూడా యూజ్ చేసేటట్టుగా కుట్టించాను. అండ్ నెక్స్ట్ మేము వీడియోస్ అండ్ ఫొటోస్ అయిపోయిన తర్వాత ఇంకా మేము స్టార్ట్ అయ్యామన్నమాట టెంపుల్కి. అండ్ మేము కోటప్పకొండకి వచ్చేసాము. ఆ టెంపుల్కి వెళ్దాం. మోస్ట్లీ 10 or 11:30 ఎక్కువ టైమే అయిందండి, కొంచెం లేట్ అయింది. మేము వెళ్ళే తలకి బాగా లేట్ అయిపోయింది. ఎండ చాలా ఉందండి. మాకు ఇక్కడ దగ్గరలో ఉండే టెంపుల్ కోటప్పకొండే అండి, కొంచెం పెద్ద టెంపుల్. అంటే ఇక దగ్గరగా వెళ్ళిపోతాము శివయ్య దగ్గరే కాబట్టి. అండ్ ఒకసారి మొత్తం చూపిస్తున్నాను. ఎండ బాగా ఉంది. అండ్ అక్కడే మేము అన్నప్రసాదం కూడా అన్నదానంగా చేస్తున్నారు. సో మేము అక్కడ కూడా ఫుడ్ తినేసి మళ్ళీ పైకి వెళ్ళి దేవుని దర్శించుకొని రిటర్న్ ఇంటికి వచ్చేసే తల్లికి మా హాస్టల్ బాయ్స్ అందరినీ చూపిద్దామని వ్లాగ్లో పెట్టాను, ఎప్పటికైనా గుర్తుంటుంది అన్నట్టుగా. అండ్ పెద్దగా సెలబ్రేషన్స్ ఏం లేవు అన్నాను కదా, సో అందుకని ఓన్లీ కేక్ కటింగ్కి పిలిచానమాట. అండ్ మోక్షిత, హన్విక్, మా అక్క వాళ్ళ పిల్లలు తెలుసు మీకు, ఆల్రెడీ చాలా వీడియోస్ చూశారు. అండ్ మా పెదనాన్న. ఇంకా పాపని మళ్ళీ రిటర్న్ ఇంటికి తీసుకొచ్చేసి మళ్ళీ స్నానం చేయించి కాస్ట్యూమ్ వేసానండి, పింక్ కలర్ది. అది ర్యాండమ్, పింక్ చాలా ఉన్నాయి. ఇంకా ఆడపిల్లలు అంటే ఇంకా అవే ఉంటాయి కదా. రెడీ చేస్తున్నాను అనమాట అక్కడ మొత్తం. అండ్ పక్కన ఎదురు మా అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళని కూడా, పిల్లల్ని కూడా పిలిచాను, వాళ్ళు కూడా వస్తున్నారు. అండ్ రిలేటివ్స్ని ఎవరిని పిలవలేదండి, ఈవెన్ అమ్మమ్మ అండ్ అత్తయ్య వాళ్ళు ఎవ్వరు రాలేదు. ఎందుకు అంటే మేము పెద్ద సెలబ్రేషన్స్ ఏమి పెట్టుకోలేదు అని చెప్పాను కదా. కొంచెం ఈ హాస్టల్ పిల్లల వల్లనే కొంచెం వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి, మేము కూడా డిస్టర్బ్ చేయటం ఎందుకని పెద్దగా ఎవరిని ఏమీ హడావిడి ఏం చేసుకోలేదు. సో ఇంకా అంతా రెడీ అయిపోయింది, ఆల్ సెట్. ఇంకా కేక్ కటింగ్కి రెడీ చేస్తున్నారనమాట. ఫస్ట్ టైం అండి మా ఇంట్లో చాలా సింపుల్గా ఇలా ఫంక్షన్ జరగటము. ఎందుకు అంటే ఏ ఫంక్షన్ అయినా చేయమని లాస్ట్ మూమెంట్లో బాగా చేసేస్తాము. కానీ ఇప్పుడు అస్సలు టైం అనేది సెట్ కాలేదు. మా హస్బెండ్కి ఆఫీస్లో పని ఉండి, నాకు హాస్టల్ పిల్లలు వాళ్ళ ఎగ్జామ్స్ అస్సలు సెట్ కాలేదు. వాళ్ళు కూడా అక్క పార్టీ అంటున్నారు. కానీ ఈసారి చాలా డిసప్పాయింట్ చేశాను పిల్లల్ని కూడా. ఫస్ట్ ఇయర్సే ఉన్నారు కాబట్టి నేను కూడా కొంచెం అందరూ వచ్చేస్తారు కదా, 4th year దాకా ఉంటారు కదా, అందరూ వచ్చేసినప్పుడు అప్పుడు ఏదైనా ప్లాన్ చేద్దాంలే అన్నట్టుగా ఇంకా మేము అలా మాట్లాడుకొని ఓన్లీ సింపుల్గా కేక్ కటింగ్ చేయించేసాం పాపతో.
మా పాప పక్కన నుంచిన పాప మా అపార్ట్మెంట్లో వాళ్ళ పాప, వాళ్ళ మమ్మీ డాడీ లేరని కొంచెం మా బాయ్స్ అందరినీ చూసి భయపడుతుంది. సో అందుకని ఇంకా మేము దగ్గర నుంచో పెట్టుకొని మా పాపకి కేక్ కట్ చేయిస్తున్నాము. మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసిందండి. సెకండ్ బర్త్డే చాలా గ్రాండ్గా చేద్దామని అనుకున్నాము, బట్ కాలేదు. చాలా ఫీల్ అవుతున్నాం, బట్ చేసిందైనా మెమొరబుల్గా గుర్తుండాలని వ్లాగ్ లాగా తీశాను. ఇంకా మధ్యాహ్నము అటువైపు టెంపుల్కి వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి అండ్ అత్తయ్య వాళ్ళని కూడా కలిసాము. అవి నేను వీడియోస్ తీయలేదు. అక్కడ బాగా ఆడుకుంది చాలాసేపు. అండ్ నెక్స్ట్ కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత అందరికి ఇచ్చేసిన తర్వాత ఇంకా మేము ఎవరు లేరండి, నేను నా హస్బెండ్. ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేయలేదు కదా, ఆల్రెడీ 10:30, 11 అయింది. సో ఏమైనా తిందామని బయటకు వచ్చాము. అప్పుడు నేను చూపించిన ఫుడ్ కోర్ట్కి వచ్చాము. అక్కడ ఏం లేదంట. మళ్ళీ నెక్స్ట్ పక్కన డాబాకి వెళ్ళిపోయాము. ఇంకా నేను ఒక్కదాన్ని, మా హస్బెండ్ కూడా ఏం తినలేదు. అండ్ మా పాప ఈ ఫుడ్ కోర్ట్లో చాలాసేపు ఆడుకుంది. ఆ ఫుడ్ కోర్ట్లో ఏం లేదు, పెట్టడానికి మాత్రం చాలా పెద్దగా ఉంది, కానీ ఫుడ్ తినడానికి ఏం లేదు. ఓన్లీ బిర్యానీ ఏదో చెప్పినట్టున్నారు. నాకు అప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు బిర్యానీ తినాలని. సో పక్కనే డాబా ఉంటే మేము డాబాకి వెళ్ళిపోయామన్నమాట. సో అలా మా పాప బర్త్డే చాలా సింపుల్గా, చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేసామండి పాపతో. టెంపుల్ దగ్గరే చాలాసేపు ఉన్నాము. ఈవినింగ్ వచ్చేసరికి కొంచెం హడావిడి అయింది, కానీ చాలా టైం స్పెండ్ చేసాం టెంపుల్ దగ్గర. ఇట్లా డిన్నర్ ఇంకా ఇంటికి వచ్చేసామండి. ఇంకా పాపకి డ్రెస్ చేంజ్ చేసాము. డ్రెస్ చేంజ్ చేసిన తర్వాత మా తమ్ముడు కూడా లేడు ఆ రోజు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ సైకిల్ తీసుకొచ్చాడు కదా, అవి వీడియోస్ ఇక్కడ ట్యాగ్ చేస్తున్నాను చూడండి. సైకిల్ చూసి చాలా అంటే చాలా తనే అడుగుతుంది 3-4 టైమ్స్. టీవీలో చూసినవి అన్నీ అడుగుతూ ఉంటుంది సైకిల్. కానీ తెచ్చిన తర్వాత కూర్చోటానికి భయపడుతుంది, బట్ సైకిల్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇంకా సైకిల్ తీసుకొచ్చిన తర్వాత మా తమ్ముడు శ్రీశైలం వెళ్ళాడు అనమాట, అమ్మాయి బర్త్డే రోజు. సో ఆ ప్రసాదము అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ సైకిల్ ప్రసాదము ఆ థ్రెడ్స్ అవి తీసుకొచ్చాడు కదా, సైకిల్కి కడుతున్నాడు. చాలా బాగా అది తీసుకొని ఎంజాయ్ చేసి కాసేపు అటు ఇటు తిరిగి బాగా ఆడుకుంది. చూడండి తన హ్యాపీ మూమెంట్స్ తన ఫేస్లోనే అర్థమవుతుంది కదా. సో ఇంకా అంతే అండి వీడియో. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో.